సో గైస్ ఇప్పుడు సెకండ్ డే అనమాట, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. యా చూడండి లాస్ట్ వరకు. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు మాకు గుడ్ మార్నింగ్, సో మీకు గుడ్ మార్నింగ్ కూడా. ఇది మా రూమ్, మా బిహైండ్ ఇందాక ఆల్రెడీ చూపించాగా ఫస్ట్ డే. అండ్ ఓకే వెళ్ళిపోవాలి, తినాలి, బై చూసేయండి. ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేసాం అనమాట. రూమ్ వెకేట్ చేసేసాం. ఇప్పుడు టిఫిన్కో దేనికో వెళ్ళాలి. లాస్ట్ వరకు చూడండి అండ్ మా రూమ్ చూపిస్తాం. అది మా రూమ్, బాగుంది, మీకు లోపల చూసే ఉంటారు, చాలా బాగుంది. అండ్ యా దిస్ ఇస్ ద ఎంట్రన్స్, అటు ఎంట్రన్స్ బాగుంది, చెట్లు అన్నీ. అక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కార్ దగ్గర. యా గాయస్ ఇందరు చూసారు కదా, మేము అక్కడైతే తిని వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకొంచెం చూడండి, లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇక్కడైతే సిగ్నల్స్ లేవు. సాంగ్ చూడండి మధ్యలో ఆఫ్ అయిపోతుంది. అయిపోయింది. అస్సాం. హాయ్. సేమ్ పండు కోతి లెక్కలు ఉన్నవరా. గైస్ ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. వావ్, అంటే ఆన్ ద వే వెళ్ళేటప్పుడే వస్తుంది అనమాట. మీరు కార్ ఆపుకొని గుర్తుపట్టొచ్చు. బట్ లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండిద్ది. తెలిసిన వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే తెలిసిద్ది. అండ్ యా బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఆ పిల్ల పేరు గీతిక, నాని, కృష్ణ, నిఖిల్. ఎంత బాగుందో చూడండి. ఎడ్జ్ లో చూసుకోండి, వ్యూ పాయింట్ బాగుందండి. అక్కడ చూడండి కృష్ణ కనిపిస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ వెనకాల ఉంది. ఆ వెనకాల ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. అక్కడ ఫోటోలు దిగుతున్నాడు. మేము నెక్స్ట్ మేము దిగాలని వెయిట్ చేస్తున్నాం. కార్ అక్కడ పెట్టేసి వచ్చేసాం. పైకి ఎక్కువ కాళ్ళు మరి పొల్లల్లా ఉన్నాయంట. ఎక్కువ జారదు, మధ్యలో కాళ్ళు చూడలేదు. ఇప్పుడే మనం రంప జలపాతం దగ్గరికి వచ్చాం. ఇంకో ఊర్వశి మేనక లాగా రంప అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకో వాటర్ ఫాల్స్ గైస్, లోపలంతా వ్యూ బాగుండిద్ది. సో యా అక్కడికి వెళ్ళి చిందులు వేయడమే గాయస్. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వ్యూ అనమాట. ఇప్పుడే ఎండ పడింది, ఇప్పుడు అలసిపోయా. ఇంకా చూడండి అంత పైకి ఎక్కాలి. ఇదంతా వ్యూ అనమాట. ఎంత పెద్దగా ఎక్కాలో, ఎలా ఎక్కాలో, చాలా లాంగ్ డిస్టెన్స్ ఎక్కాలి. నేను ఎక్కేలా పరిగిపోద్ది స్టోరేజ్, అందుకే స్టార్ట్ చేసావా. సో గైస్ ఆయాసం అయితే వచ్చింది. యా అసలు మీ అందరికి ఒక డౌట్ వచ్చిందా, ఇలా వాటర్ ఫాల్స్ కానీ ఇలా ఉన్నవన్నీ ఎలా కనిపెట్టారు? లైక్ ఎవరు ఒక్కళ్ళో ఇద్దరు ట్రావెలింగ్కి వెళ్ళటం వల్ల, కొండలు ఎక్కడం వల్ల అలాగే ఈ వాటర్ ఫాల్స్ తెలుస్తాయి. మీకు ఎలా అనిపించింది? నాకైతే నిజంగా ఎవరైనా అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళు అలా చూసి అదిగోరా వాటర్ ఫాల్స్ అక్కడ ఉందని చెప్పి, ఇప్పుడు కాదు నేను అనేది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను అనేది కోతిలే, ఇక ఇక్కడ ఒక కోతి, ఇక్కడ ఒక కోతి, మంకీ. సో యా, సో ఏంటంటే ఎప్పుడో పాత కాలం పూర్వం అప్పుడు ఎవరో ఒక మనుషులు ఉంటారు కదా, లైక్ అలాంటి వాళ్ళు బాగా పాత కాలంలో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది అని, అది అని ఇదని కనిపెట్టుంటారు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
గైస్ ఇంకా వ్యూస్ చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చాయి. మారేడుమల్లిలో ఎక్కువ వాటర్ ఫాల్స్ బాగున్నాయి, దాంతో పాటు ఫారెస్ట్ మొత్తం చాలా బాగుంది. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇండియాలో కూడా మీకు ఏ ప్లేస్ ఇష్టమో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈసారి నెక్స్ట్ టైం మేము వెళ్ళటానికి విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇక్కడైతే నేను నిఖిల్ గొడవ పడ్డాం అనమాట, చాలా పెద్ద గొడవే అనుకోండి. అఫ్ కోర్స్ కపుల్స్ కి కామన్ కదా. నేను ఇంకా అలిగాను, ఇంకా ఏడుస్తూ అలా కూర్చున్నా, పక్కన ఓదారుస్తున్నాడు. అండ్ నా ఫ్రెండ్ కి కాల్ చేసి మొత్తం నిఖిల్ మీద కంప్లైంట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇఫ్ యు నో హర్. అండ్ ఇక్కడైతే మేము చక్కగా తింటున్నాం అనమాట, రిటర్న్ వెళ్ళిపోతున్నాం విజయవాడ. ఇక్కడ బిర్యానీ అన్ని తీసుకొని తింటున్నాము. గైస్ మేమైతే పార్ట్ 1 లో చెప్తామని చెప్పాం కదా ఎలా ట్రావెల్ చేసామో. మేమైతే కార్ రెంట్ కి తీసుకున్నాం అనమాట, అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళదే, తెలిసిన వాళ్ళది, మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తన పేరు సాయి. మేము ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తాము, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమన్నా బడ్జెట్ లో కార్ రెంట్ కి తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి అనమాట. మేము ఇక్కడ లవ్లీ డాబా అని చెప్పి, ఇక్కడ ఇది రాజమండ్రి అండి, రాజమండ్రి బోర్డరా, రాజమండ్రి బార్డర్ లో ఉందన్నమాట గైస్. కొంచెం హైవేకి వస్తే అక్కడ నుంచి. సో ఇదంతా లోపల సిట్టింగ్, ఇక్కడ బిర్యానీ అన్నీ ఉంటాయి, మంచిగా చిల్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన. అండ్ ఆల్సో బయట కూడా ఉంది, ఇక్కడ వీళ్ళ కిచెన్ కూడా ఉండిద్ది అనమాట. దిస్ ఇస్ ద కిచెన్. మనం ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా. ఇదంతా కిచెన్, వీళ్ళు ఇక్కడే కుక్ చేస్తారు, ఎప్పుడూ మీరు చూసుంటారు, వీళ్ళు ఇక్కడే కుక్ చేస్తారు అనమాట. తప్పకుండా వచ్చి విజిట్ చేసేయండి గైస్, మంచిగా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. మేమైతే చికెన్ లాలీపాప్స్ 2, అండ్ ఆల్సో స్టార్టర్స్ 2, బిర్యానీ 2, ఒక వెజ్, ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, అండ్ ఆల్సో థమ్స్అప్ ఒక 4, స్ప్రైట్ 1. చాలా చేసాం, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజే, 1000 రూపీస్ అయ్యాయి. చాలా తక్కువలో మనకి బెస్ట్ ఫుడ్ దొరకాలంటే ఇక్కడికి వచ్చేసేయండి గైస్. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాము. మా ట్రిప్ మీ అందరికి ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎవరెవరైతే మారేడుమల్లి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో కూడా వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి గైస్. మేమైతే మా ఫ్రెండ్స్ తో చిల్ అయిపోయాం అనమాట. ఒక 2 days లో మొత్తం ఉంటారు. ఓకే గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. బై.